అవునా ఇది సార్ మీ నాన్నేమో ఆయన అదే ఓటీటీ సార్ అక్కడేమో నాకు ఇది అలవాటు చేశారు మైకు సార్. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు మైక్ హాలిక్ పట్టుకుని నన్ను వేధిద్దామని ఇలా సార్ ఆవిడిస్తే చేసుకోవడమేనా చేతిలో? కాదు సార్, అలా కాదు సార్. అన్స్టాపబుల్ ద్వారా మాకు నచ్చిన చాలా మంది డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ గురించి మేము తెలుసుకున్నాం. కానీ నాలాగా లక్షల మంది అభిమానులు మీరు ఉన్నారు, మీ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఇది ఒక మినీ అన్స్టాపబుల్ సెషన్ అనుకోండి. ఇవాళ హాట్ సీట్ లో మీరుంటారు, క్వశ్చన్లు నేను అడుగుతా. అది కుదరదు. అది ఎట్లా కుదురుతుంది సార్? ప్లీజ్ సార్. అంటే నా సీట్కి ఎసరు పెడదామనా? ఓన్లీ ఒక 10 నిమిషాల కోసం, మీ ఫ్యాన్స్ కోసం, అభిమానుల కోసం ఒక 4-5 క్వశ్చన్లు ఏదో ముచ్చటగా అడుగుదాం అంతే. సరే సార్, నువ్వు దొరకపోతావా అక్కడ? సార్ నన్ను అడిగి ఏమి లాభమా? నా గురించి అందరు తెలుసు, వాళ్ళని అడుగు నా గురించి. 4 క్వశ్చన్లు సార్ అంతే. సార్ మా సినిమా టైటిల్లో ఊర్వశివో రాక్షసివో, అలాగా ప్రతి అమ్మాయిలోనూ ఒక ఊర్వశి, ఒక రాక్షసి ఉంటుంది. అదే దూరపు కొండలు నూనె అంటారు, లేకపోతే ఆల్ దట్ లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటాను. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. సో అదే రెండు, అంటే ఇల్లు నిలబెట్టాలన్నా, ఇల్లు సంసారం కూల్చాలన్నా. సార్ అలాగా మీ సినిమాల్లో పనిచేసిన మీ హీరోయిన్ల పేరు కొంచెం చెప్తా సార్. వాళ్ళలో ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు మీరు చెప్పండి సార్. ఫిట్టింగ్ పెడదామని ట్రై చేస్తున్నాను, మీరేం అనుకోవచ్చు సార్, కొట్టద్దు నన్ను. విజయశాంతి గారు, ఆమె ఊర్వశి రాక్షస? పేరు చెప్పు అన్ని. ఫస్ట్ ఆమెతో స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, అందరి పేర్లు ఒకేసారి చెప్పండి. అందరి పేర్లు ఒకసారి చెప్తే నేను కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాను. ఓకే సార్. విజయశాంతి గారు, సిమ్రన్ గారు, నయనతార గారు, ఇప్పుడు మీరు సినిమా చేస్తున్న మన శృతి హాసన్, వీళ్ళలో ఊర్వశి ఎవరు, రాక్షసి ఎవరు? నయనతార ఊర్వశి, శృతి హాసన్ రాక్షసి. సార్ సిమ్రన్ గారు? సిమ్రన్ గారు అయిపోయింది, ఇద్దరిని అడిగా. ఊర్వశి తిలోత్తమ, రంభ అవి వేరు. అది అడగలేదు నువ్వు. తిలోత్తమ, రంభ ఎవరు అన్నావు. ఊర్వశి ఎవరు, రాక్షసు ఎవరు అని అడిగావు. కమ్ టు ద పాయింట్. ఓకే సార్. నాకు నసుగుడు మీ అభిమానికి ఒక క్వశ్చన్ అడుగుతా సార్. మీరు చేసిన సినిమాల్లో సింహం టైటిల్ ఉన్న సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, జయసింహ, సింహ, ఇప్పుడు రాబోతున్న వీరసింహారెడ్డి. ఇది కాకుండా ఇంకొక సినిమా ఉంది, మీ సినిమానే, సింహ టైటిల్ తోటి. అదేంటో చెప్పండి. జయసింహ చెప్పాను నేను. జయసింహ, సింహ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, సింహ. ఇది కాకుండా బాలకృష్ణ గారి సినిమా సింహం లేదు సార్. సింహం ఉంది కదా బొబ్బలి సింహంలో. అది కాకుండా పులి ఉందండి అక్కడ. సింహం నవ్విందని ఒక సినిమా మీరు చేశారు సార్. సింహం నవ్వింది, అందుకే పోయింది ఆ సినిమా. సింహం నవ్వడం ఏంటి సార్? ఇన్ని ఎపిసోడ్స్ నా చేత ఏదన్నా ఒక ఫ్లాప్ పిక్చర్ పేరు కూడా చెప్పిద్దామని ఏదో ప్లాన్ వేసావు. అస్సలు లేదు సార్. అలా ఎన్నో ఉన్నాయా? జయపజయాలు, దైవదీనాలు చేస్తూ ఉంటాం, పోతూ ఉంటాయి, కొన్ని ఆడుతూ ఉంటాయి, కొన్ని ఆడవు. సార్ ఇంకొకటి, సెల్ఫ్ ప్రమోషన్ అనుకోపోతే మీకు నాకు మధ్యన కామన్ విషయాలు 2 ఉన్నాయి సార్. ఏంటో చెప్పండి. ఇదిగో నేనైతే బయట బాలయ్యని, ఇంట్లో మాత్రం మొగుడిని. ఇంకా నువ్వేంటి, నీ పెళ్లి సంగతి చెప్పు. పెళ్ళా? నువ్వు జమినీ కదా, మర్చిపోయాను. అవును సార్, నేను జమినీ. మన సన్సైన్స్ 2 ఒకటే, మన ఇద్దరం ఒకటే. అదే నాలేమో అది పాత రసం అంటారు, నాలేమో పారదర్శకం ఉంది, నీలేమో కొంటకృష్ణుడు ఉన్నాడు. నేను రౌడీ రాముడు, నువ్వు కొంటకృష్ణుడు. కరెక్టా? కరెక్ట్ సార్. సార్ ఇన్ని కరెక్ట్ అంటే తండ్రిని పక్కన పెట్టుకుని సార్ మీరు కూడా పాపం ఎప్పటి నుంచి నీకు కొన్ని సమాధానం రాబెట్టుకుంటానా అని ఆయన ఎదురు చూస్తానంటే ఇంట్లో కూడా నువ్వు ఒక వదిలేశారు సార్. ఆయన ఇంకా పట్టించుకోవడం. అదే తెగించిన వాడికి తెడ్డేలింగమని. సార్ ఇన్ని లాస్ట్ 1-2 క్వశ్చన్లు. ఇన్ని ఎపిసోడ్స్ చేశారు కదా మీరు అన్స్టాపబుల్. అవునమ్మా. దాంట్లో మీకు అన్నిటికన్నా టఫెస్ట్ ఎపిసోడ్, అబ్బా గట్టి తెచ్చుకున్నాం అనిపించిన ఎపిసోడ్ ఏంటి సార్? అబ్బా వచ్చిన అతిథులకి, గెస్టులకి ఇబ్బంది కానీ నాకేంటి ఇబ్బంది? అడిగేవాడిని ఏమైనా అడిగేస్తాను సార్. వాళ్ళకి ఇబ్బంది కానీ నాకెందుకు ఇబ్బంది? సరే ఇంకొక లాస్ట్, మీ రాబోయే సినిమాల్లో ఏదైనా నాకు ఒక పాత్ర ఇచ్చే అవకాశం ఉందా?
మీ దగ్గర తన్నులు తినే పాత్ర కాదు సార్, మీతో పాటు పక్కన డైలాగ్ చెప్పేది. సరే అంటే అది ఎవరు మన పరశురాం. గురుజీ మీదే బాధ్యత ఇప్పుడు. బాధ్యత మరి నేను అతను చెడగొట్టే పాత్ర లేకపోతే అతను నన్ను చెడగొట్టే పాత్ర అదేదో కొంచెం మనం కొంచెం ఇంకా అక్కడ ఇంప్రవైజ్ చేద్దాం సార్. సెటిల్ సిట్టింగ్స్ జర్నీలో మనం డిసైడ్ చేసుకుందాం. మీ ఇంటి పక్కనే మా ఇల్లు, వచ్చేస్తాను మీకు తెలుస్తుంది. అలాగే అంటే ఎంత అవుతా ఉంటావు మీ ఇంటికి? నేను మీ ఇంటికి వస్తే బాగుంటుంది కదా సార్. ఏదోటే సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమ గారు ఇంకా అంతకు మించి అడిగే క్వశ్చన్ నాకు ధైర్యం లేదు. అసలే నేనేం అడుగుతున్నాను, బౌన్సర్లు వేస్తున్నారు. కంగ్రాచులేషన్ శిరీష్. ఏమైంది? ఎంత ధైర్యంగా అడిగేసావు శిరీష్. అది పక్కన కూర్చుని కొడతారేమో అని భయంగా ఉంటా ధైర్యంగా అడిగేసింది. లోపల నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ చూసే మాకు మాత్రం సూపర్ గా ఉంది అసలు. సార్ థ్యాంక్ యూ సార్.